బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యం ప్రవేశింపదంటున్నారు. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకుంటుకుంటాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను బలపరిచి స్థిరపరిస్తాడు. ఇక్కడ ప్రకటన 20:12 చూడండి, ఒకసారి చూసి ముగించుకుంటాం. ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచి తిని. చూడు ఇక్కడ ఏమంటున్నారు, దేవునికి మాట ఏమి, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన అందరూ ఆయన సింహాసనం ఎదుట నిలవబడాలంట. నిలవబడినప్పుడు అప్పుడు 2 గ్రంథాలు ఉంటాయంట, జీవ గ్రంథము మరి ఒక గ్రంథం, 2 గ్రంథాలు. జీవ గ్రంథములో నీ పేరు రాయబడితే పరలోకము, మరి ఒక గ్రంథం అది నరకానికి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు యేసు ప్రభుని ఆరాధించి మహిమ కనపరుస్తావో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నువ్వు జీవ గ్రంథాల పేరు రాయబడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోక రాజ్యం. నువ్వు వేరే దేవునికి విరోధంగా ఉంటే నువ్వు ఎక్కడికి? నరకానికి. అది కాబట్టి 2 గ్రంథాలు ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఒక్క దినం ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నావు, గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవ గ్రంథంలో పలానోళ్ళు ఎప్పుడుకొని నా కొరకు వారి యొక్క హృదయాన్ని తెలిసి మాట్లాడుతున్నారు, వింటున్నారు అని తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సలు ఉన్నప్పుడు దేవుడు మనకు దేవించి ఆశని కనికని కటాక్ష బలపరి స్థిరపడతారు. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, జీవ గ్రంథము విప్పబడును, ఆ గ్రంథములు ఎంతో రాయబడి ఉన్న వారి పేర్లే పరలోక రాజ్యం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. జీవ గ్రంథం నేను పేరు లేకపోతే అగ్నిగుండం అంటే నరకానికి. నరకం అంటే అక్కడ ఏంది? అక్కడ నిప్పే ఉంటుంది, కాలుతూ ఉంటుంది. దాంట్లో మనను ఇప్పుడు మనం చికెన్ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాము? ఫ్రై చేస్తాం. ఫ్రై చేసిన తర్వాత చికెన్ బాగా ఎట్టుంటుంది, ఫ్రై చేసిన తర్వాత అట్లా సుంటిపోయి ఒక విధంగా ఒక అయిపోతుంది. అదే విధంగా మనం కూడా ఏమైపోతాము? ఆ నరకంలో నిప్పులో మనము కోడి చికెన్ అంతా ఫ్రై చేసినట్టు ఫ్రై చేస్తాడు దేవుడు. ఆ విధంగా నరక వేదన పడతాం. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికి పోవాలా? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం పోవాలని మనం ఏం చేయాలా? మారు మనసు నొందిన బిడ్డలు వంటి వారై ఉండాలి. కాబట్టి ఈరోజు మనము ఈ మారు మనసు పొందే భాగ్యం మనకు దేవుడు ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. చూడండి, చేయని నేరములంట గట్టిన చేత కాని వాడనని చిదరించిన చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమే చితికి నన్ను చేర్చిన నిన్నే నమ్ముకొందునయ్యా, నన్ను విడిపోబాకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకొన్నానయ్యా, నన్ను విడిపోవాకయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మనం యేసయ్యను మనము ఆరాధించమైపోతుంది. ఆయనతోనే ఉండాలి. ఆయన మనకు తోడు మన నడిపిస్తాడు. పరలోక రాజ్యం పోవాలంటే యేసయ్య దారి అంతే. కాబట్టి ఈ మాట ప్రకారం ఈరోజు మనము మారు మనసు పొందిన బిడ్డల వారం అయితేనే పరలోక రాజ్యం మనం హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం మారు మనసు పొందుకొని పరలోక రాజ్యం పోవడానికి దేవుడు మనకు తోడుగా నేడుగా నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుంటామా? మీకు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈరోజు మాకు చెప్పిన మాట ప్రభా, మారు మనసు అన్న ప్రభా. అవును ప్రభా, నీకు వందనాలు ప్రభా. మేము మారు మనసు పొందిన బిడ్డలు కాబట్టి ప్రభా, రక్షణ భాగం పొందుకోవడానికి ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా ఆయన పరలోక వారసత్వం మాకు అందరికీ దయచేయమని ఆయన ప్రత్యేక ప్రభా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఉండేవారు ఈ యొక్క ప్రభా అందరినీ ఒక ప్రభా నీ యొక్క రాకడ సమీపించింది కాబట్టి అందరూ మారు మనసు పొంది యేసు ప్రభు దేవుడు నమ్ముకున్నప్పుడు అందరూ పరలోక రాజ్యం పోతాడని కాబట్టి ప్రభా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభా.
కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వేదనలో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎవరుగా ఉండి, ఏ విధమైన స్థితిలో ఉండి వారు పేదవారుగా ఉండి, ధనవంతులుగా ఉండి, ఏ కులమైనా కానీ వారు ఎవరిని ఆరాధించినా కానీ వారి యొక్క సమస్య ఏమిటో నువ్వు ఎరిగిన వాడేంటి. కాబట్టి వారు మారు మనసు పొందే బిడ్డలుగా, అవును నాయన మీరు మారు మనసు పొందిన బిడ్డలు వంటి వారు అయి ఉండాలంటున్నావు. కాబట్టి అందరూ మారు మనసు పొంది నాయన యేసు ప్రభు దేవుడు నమ్మకంతో యేసు ప్రభు పాదసందుకు వచ్చి రాకడ సమీపించుంది. అందరూ పరలోక రాజ్యం పోవాలని అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరిని నువ్వు పరలోక రాజ్యం చేర్చమని యేసుక్రీస్తు నా పెట్ట యేసుక్రీస్తు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.